హాయ్ హలో నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని 100% కలవరపెడుతుంది. నాకు తెలిసి మీలో 99.99% మందికి అసలు ఈ విషయం తెలిసి ఉండదని ఘంటాపథంగా చెప్పగలను. అబద్ధాలు, కల్పితాలు నేను చెప్పను. నాకు ఖచ్చితంగా నిజం అనిపించేది మాత్రమే నేను మీకు చెబుతాను. ఇప్పుడు చెబుతున్న ఈ విషయాలు కూడా ఒకటికి 10 సార్లు సరిచూసుకున్నాకే మీతో షేర్ చేసుకుంటున్నా. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. కాకపోతే ఖచ్చితంగా మీరు వీడియోలో లీనమైపోయి లైక్ చేయడం మర్చిపోతారేమోనన్నదే నా భయం. అందుకే వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి ముందుగానే వీడియోని లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళే ముందు నాదో ప్రశ్న. సపోజ్ మీకు రోజు ఖచ్చితంగా ఒక నిర్ణీత సమయానికి నిద్ర లేచే అలవాటు ఉంది అనుకుందాం. అంటే ఉదాహరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటలు అయ్యేసరికి ఠంగ్న మెదడులో గంట మ్రోగినట్లు నిద్ర లేచిపోయే అలవాటు ఉంది అనుకుందాం. అలాంటి మీరు అక్టోబర్ 4వ తేదీ గురువారం రోజున రాత్రి నిద్రపోయారు అనుకుందాం. మళ్ళీ చెబుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 4వ తేదీ గురువారం రోజున రాత్రి నిద్రపోయారు. ప్రశాంతంగా ఎప్పటిలాగే నిద్ర పట్టేసింది. ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు ఠంగను లేచి కూర్చున్నారు. కళ్ళు పులుముకుంటూ అప్రయత్నంగా క్యాలెండర్ వైపు చూసిన మీకు షాక్ తగిలింది. 4వ తేదీన పడుకున్న మీరు 15వ తేదీన నిద్రలేచారు. అంటే మధ్యలో 10 రోజులు గడిచిపోయాయి. నిజం, అది కల కాదు, కథ కానే కాదు. ఎంత గట్టిగా గిల్లి చూసుకున్నా అక్షరాల అదే వాస్తవం. 10 రోజులు ఎలా గడిచిపోయాయి? మీకు చాలా నమ్మకంగా తెలుసు రోజు కంటే ఎక్కువ నిద్రపోలేదని, కోమాలోకి వెళ్ళడం లాంటివి కూడా జరగలేదని. మరేం జరిగింది? కళ్ళు పులుముకొని మరోసారి క్యాలెండర్ చూశారు. ఈసారి ఇంకో షాక్. గురువారం పడుకున్నారు కదా, నిద్ర లేచింది మాత్రం శుక్రవారమే. ఇది మాత్రం చాలా కరెక్ట్గానే ఉంది. చాలా గందరగోళంగా ఉంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే మీలాంటి అనుభవమే అందరిది. అందరూ ఒకే మాట, నిద్రపోయి నిద్ర లేచేసరికి 10 రోజులు గడిచిపోయాయి అని. ఎంత గందరగోళం జరిగిందంటే 500 సంవత్సరాల తర్వాత కూడా దాని గురించి మళ్ళీ ఇప్పుడు మనం చర్చించుకునేంతలా. 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మధ్యలో 10 రోజులు ఏం జరిగింది? ఈ ఒక్క ప్రశ్న, దీని గురించే గంటలు గంటలు చర్చించుకుంటున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? ఏమీ జరగలేదు. ఏమీ జరగలేదు. ఏమీ జరగలేదు. ఏం జరగలేదంటే ఏంటి అర్థం? ఏమీ జరగలేదంటే ఏమీ జరగలేదని అర్థం. ఇంకా అర్థం కాలేదా? ఆ 10 రోజులు అక్కడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏమీ జరగలేదు. అంటే ఏ ఒక్క ప్రాణి మనిషితో సహా ఆ 10 రోజుల్లో పుట్టలేదు. మనుషులతో సహా ఏ ఒక్క జీవి ఆ 10 రోజుల్లో చావలేదు. అసలు జనన మరణాల మధ్య జరగాల్సిన ఏ కృత్యము ఆ 10 రోజుల్లో జరగలేదు. కారణం ఏంటో తెలుసా? చాలా సింపుల్. ఆ 10 రోజుల్ని ఎవరో లేపేశారు. ఆ 10 రోజులు క్యాలెండర్ నుంచి, ఈ ప్రపంచం నుండి ఎవరో లేపేశారు. మీరు విన్నది నిజమే, నేను చెబుతున్నది నిజమే. ఆ 10 రోజుల్ని ఎవరో లేపేశారు. ఎవరో లేపేశారంటే దేవుడు లేపేసి ఉంటాడనుకునేరు. కాదు కాదు, మనిషే లేపేశాడు. వింతగా ఉన్నా నమ్మశక్యం కాకున్నా ఇదే నిజం. ఇది పచ్చి నిజం. ఆ 10 రోజులని లేపేసిన ఆ మనిషి ఎవరు? ఎవరు లేపేశారు? అది ఎలా సాధ్యమైంది? అది 1582వ సంవత్సరం అక్టోబర్ నెల. కావాలంటే గూగుల్లో మీరు వెతకండి. మీరు 100కి 100% ఖచ్చితంగా అవాక్కవుతారు. ఇదిగో స్క్రీన్ మీద వెనక కనిపిస్తోంది అదే క్యాలెండర్. చూసారా? అక్టోబర్ నెల 4వ తేదీ తర్వాత డైరెక్ట్గా 15వ తేదీ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తాను. మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ కూడా తప్పే. అవును, మనందరి ఇళ్లలో ఉన్న క్యాలెండర్ తప్పే. కొంచెం కాంట్రవర్సీ లాగా అనిపించినా ఇక్కడ మీకు ఇంకో నిజం చెప్పక తప్పదు. సనాతన ధర్మాన్ని తప్పుపడితే హిందువులందరికీ ఎలా కోపం వస్తుందో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే క్రైస్తవులందరికీ కూడా అలాగే కోపం వస్తుంది. ఇప్పుడు ఉన్న క్యాలెండర్ని చూసి క్రైస్తవులందరూ ఇది తమ హక్కుగా, తమ సొంతంగా ఫీల్ అవ్వడం చూస్తుంటాం. అంటే ప్రపంచమంతా
క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటూ తమ క్యాలెండర్‌ని ఫాలో అవుతున్నారు అని సగర్వంగా చెప్పుకుంటారు కదా! అయితే ఇక్కడ వారికి షాకింగ్ తెప్పించే కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అందులో మొదటిది, క్రిస్టియన్స్ జరుపుకునే పండుగల్లో ప్రధాన పండుగ క్రిస్మస్ అని మీకు తెలుసు కదా! అది డిసెంబర్ 25న జరుపుకుంటారు. అది చాలా చాలా తప్పు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటే, గత ఏడాది ఎప్పుడు జరుపుకోవాలి? సేమ్ డిసెంబర్ 25నే కదా! అంటే మధ్యలో 365 రోజులు కదా! ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం కూడా డిసెంబర్ 25నే జరుపుకుని ఉంటారు కదా! అంటే 365 ఇంటూ 4 1460 రోజుల క్రితం కదా! పోనీ మధ్యలో ఒక లీప్ ఇయర్ ఉంటుంది గనక ఇంకో రోజు అదనంగా, అంటే మొత్తం 1461 రోజుల క్రితం క్రిస్మస్ జరుపుకుంటారు. ఇలా చరిత్రలో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1582వ సంవత్సరం డిసెంబర్ 25 వరకు ఓకే. కానీ 1581 డిసెంబర్లో క్రిస్మస్ ఏ తేదీన జరుపుకుని ఉంటారో చెప్పగలరా? 1581 డిసెంబర్ 25కి 1582 డిసెంబర్ 25కి మధ్య ఎన్ని రోజులో తెలుసా? అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 15 లోపు 10 రోజులు లేపేశారు గనక 355 రోజులు మాత్రమే. అంటే అక్కడ నిజమైన క్రిస్మస్ రోజు మారిపోయిందనే కదా అర్థం. మరి అక్కడ నుంచి జరుగుతున్న ప్రతి క్రిస్మస్ తప్పు అనే కదా అర్థం. క్రిస్మస్ మాత్రమే కాదు, ఆ క్యాలెండర్ ఆధారంగా చేసుకునే ప్రతి పండుగ తప్పే అవుతుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు క్రిస్టియన్ గనక అయితే ఈ మాట వినడానికి కష్టంగానే ఉంటుంది. కానీ బాగా నిదానంగా ఆలోచించి చూస్తే ఖచ్చితంగా తప్పుని మీరు అంగీకరించి తీరుతారు. అయితే ఇలా క్యాలెండర్లో వచ్చిన తేడాకి పెద్ద చరిత్రే ఉంది. మీకు అణువణువు అర్థమయ్యేలా సింపుల్గా చక్కగా వివరిస్తాను. సంవత్సరానికి 365 రోజులని మీకు తెలుసు కదా! పావు రోజు ఉండదు గనక 4 సంవత్సరాలలో 4 పావులు కలిపి అది ఒక రోజుగా 4వ సంవత్సరానికి కలుపుతారు. ఆ 4వ సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగా పాటిస్తారు. ఆ ఏడు 365 రోజులకు బదులుగా 366 రోజులు ఉంటాయన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలి అంటే, భూమి దీర్ఘ వృత్తాకారంలో సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని ఒక సంవత్సరం అంటారు. ఇలా సూర్యుని ఆధారంగా లెక్కించే క్యాలెండర్ని సోలార్ క్యాలెండర్ అంటారు. అదే చంద్రుని గమనాన్ని అనుసరించి తయారు చేసిన క్యాలెండర్ని ల్యూనార్ క్యాలెండర్ అంటారు. అయితే సూర్యుని చుట్టూ భూమి అలా తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. 365 రోజుల వరకు ఓకే. మరి మిగిలిన 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ల మాట ఏంటి? వాటిని 6 గంటలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ 6 గంటల్ని 4 సంవత్సరాలకి గాను 4 ఆర్లు 24గా, అంటే ఒక రోజుగా పరిగణలోకి తీసుకొని ఆ 4వ సంవత్సరానికి ఫిబ్రవరి నెలలో 29వ తేదీగా చేర్చారన్నమాట. ఆ విధంగా ఆ 4వ ఏడు 366 రోజులుగా లీప్ సంవత్సరంగా పాటిస్తారు. అయితే ఇక్కడే ఇంకో సమస్య వచ్చి పడింది. అదేంటంటే 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ల సమయాన్ని 6 గంటలుగా లెక్కించారు కదా! మరి అలా లెక్కించేటప్పుడు ఒక ఏడాదికి గాను సుమారు 11 నిమిషాల సమయం అదనంగా లెక్కించినట్లే కదా! ఇలా ఏడాదికి 11 నిమిషాలు చొప్పున ప్రతి ఏడు 11 నిమిషాలు పెరుగుతూ కొన్ని సంవత్సరాలకి తేదీలకి ప్రకృతిలోని వాతావరణ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. అంటే శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం వంటి ఋతువులకి క్యాలెండర్లోని తేదీలకి సరిపోవడం లేదు. అందుకే అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ మధ్యలో 10 రోజుల్ని తొలగించాల్సి వచ్చింది. అసలు క్యాలెండర్ని రూపకల్పన చేయడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ మరియు చాలా ఎక్కువ కాలం పట్టిన ప్రక్రియ. ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన క్యాలెండర్ ఏది అంటే రోమ్ క్యాలెండర్ అని చెప్తారు. దీనిని మొట్టమొదటి రోమ్ చక్రవర్తి రోమ్లస్ క్రీస్తు పూర్వం 753లో తయారు చేశాడు. ఇది ల్యూనార్ క్యాలెండర్, అంటే చంద్రుని గమనాన్ని అనుసరించి తయారు చేసిన క్యాలెండర్ అన్నమాట. ఇందులో సంవత్సరానికి ఇప్పటిలాగా 12 నెలలు 365 రోజులు కాకుండా 10 నెలలు 304 రోజులు ఉండేవంట. అంతేకాదు, ఈ క్యాలెండర్
మార్చి నెలలతో ప్రారంభమై డిసెంబర్ నెలతో ముగిసేది. ఈ 10 నెలల్లో నెలకి 30 గాని 31 గాని రోజులు ఉండేవి. ఈ 10 నెలలకు అప్పట్లో ఉన్న పేర్లను గమనిస్తే మొదటిది మెరిటియస్, దీని అర్థం మార్స్, అంటే అంగారకుడు అని అర్థం. రోమన్లకు అంగారకుడు దైవం, అందుకే మొదటి నెలకు ఆ దేవుని పేరుతో అంటే మెరిటియస్ అని పిలిచేవారు. రెండోది ఏప్రిలిస్, అంటే వీనస్, దీనికి అర్థం ఇంకో విధంగా చెప్పాలంటే శుక్రుడు అని అర్థం. మూడోది మైస్, అంటే గ్రీకుల నమ్మకం ప్రకారం భూమి అనగా భూదేవి అని అర్థం. నాలుగోది జూనియస్, అంటే జూనో అనగా జూపిటర్ భార్యగా గురుని భార్య. ఐదోది క్విటిలిస్, క్విటిలిస్ అంటే 5 అనగా 5 అని అర్థం. 5వ నెల గనక అదే అర్థంలో వాడారు. అలాగే ఆరోది సెక్స్టిలిస్, ఇందులో సిక్స్త్ అనగా 6వ నెల అని. ఏడోది సెప్టెంబర్, సెప్టెం అనగా 7వ నెల అని. ఎనిమిదోది అక్టోబర్, అక్టో అనగా 8వ నెల అని. తొమ్మిదోది నవంబర్, నవం అనగా 9వ నెల అని. పదోది డిసెంబర్, డిసెం అనగా 10వ నెల అని అర్థం వచ్చేలా ఒక్కో నెలకి ఒక్కో అర్థం వచ్చేలా పేర్లు పెట్టారు. కానీ చివర్లో శీతాకాలంకి సంబంధించిన రోజులను కొత్త నెలలుగా చేయకుండా వదిలేశారు. అంటే 304 రోజులకే ఏడాది పూర్తయిపోయేది. దాంతో డిసెంబర్ అయిపోయిన వెంటనే మార్చి మొదలైతే ఎలా ఉంటుందో అలా ఉండేది. అంటే క్యాలెండర్ ప్రకారం ఒకలాగా, ప్రకృతిలో సీజన్ ఇంకోలాగా ఉండేది. దీనిని సమస్యగా భావించిన రోమ్ 2వ రాజు నూమా పొంపిలియస్ క్యాలెండర్లో మార్పులు చేశాడు. అవేమిటంటే చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 25.5 రోజులు పడుతుంది. 12 సార్లు చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే అది సంవత్సరం అవుతుంది. అంటే ఒకసారి తిరిగి రావడానికి 29.5 రోజులు గనుక 12 సార్లు తిరిగి రావడానికి 29.5 ఇంటూ 12 354 రోజులు పడుతుంది. కానీ అప్పటి వరకు క్యాలెండర్లో ఉన్నవి 304 రోజులు. అంటే వాస్తవానికి క్యాలెండర్కి మధ్య తేడా 50 రోజులు. వీటిని క్యాలెండర్లో చేర్చడానికి ఈ 50 రోజులని ఒక నెలగా పెడదామంటే ఎక్కువ అవుతోంది, 2 నెలలుగా పెడదామంటే తక్కువ అవుతున్నాయి. కనుక అంతకుముందు 30 రోజులు ఉన్న నెలల నుంచి ఒక్కో రోజు తొలగించి మొత్తం 6 నెలల్లోని 6 రోజులని తీసివేసి ఈ 50 రోజులకి కలిపాడు. అప్పుడు 56 రోజులు అయ్యాయి. ఈ 56 రోజులని 2 సమాన భాగాలుగా అంటే 28 రోజులు 28 రోజులుగా 2 నెలలు సృష్టించి వాటిని జాన్యువరీస్, ఫిబ్రవరీస్ అనే పేరుతో డిసెంబర్ తర్వాత చేర్చాడు. కాకపోతే ఇక్కడ కూడా వారికి ఒక సమస్య ఎదురైంది. రోమన్లకు సరి సంఖ్య అనేది దురదృష్టానికి ప్రతీక గనుక వీటిని మార్పు చేయాలనుకున్నాడు. అందుకోసం అదనంగా ఒక రోజుని జాన్యువరీస్కి కలిపాడు. అంటే సంవత్సరంకి 355 రోజులుగా మార్చాడు. కానీ ఫిబ్రవరీస్ని మాత్రం అలాగే వదిలేసి అది బ్యాడ్ లక్ మంత్కి చిహ్నంగా నరక దేవతలకు అర్పించినట్లు భావించి ఉంచేశాడు. తర్వాత ఎప్పుడైతే క్రీస్తు శకం 1వ శతాబ్దం వచ్చిందో అప్పుడు ఈ క్యాలెండర్ తీవ్రమైన గందరగోళం సృష్టించింది. సోలార్ క్యాలెండర్ ప్రకారం 365 రోజులు సంవత్సరం కాగా ఈ ల్యూనార్ క్యాలెండర్ 355 రోజులు. అంటే ఈ 2 క్యాలెండర్ల మధ్య తేడా 10 రోజులు. ఇలా ఒక్కో ఏడాదికి 10 రోజులు తేడా జరుగుతూ వస్తూ ఉంటే రోజులకు రోజులు తర్వాత నెలలు కూడా తేడా వచ్చేసి ఋతువులకు క్యాలెండర్కు సంబంధం పూర్తిగా చెడిపోతుంది. దీనికి పరిష్కారంగా 2-3 సంవత్సరాలకోసారి ఫిబ్రవరీస్ నెల నుంచి 4 లేదా 5 రోజులు తగ్గించి ఉన్న 12 నెలలకి అదనంగా మెర్సిడోనియస్ అంటూ 27 లేదా 28 రోజులు ఉండే ఇంకో నెలను చేర్చారు. దీంతో గందరగోళం మరింత పెరిగిందే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. క్రీస్తుపూర్వం 46లో జూలియన్ సీజర్ సోసెజెనస్ అనే ఖగోళ శాస్త్రవేత్తతో కలిసి మెర్సిడోనియస్ ల్యూనర్ అనే ఆలోచనలను పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యాలెండర్ని రూపొందించాడు. దీని ప్రకారం జాన్యువరీస్తో ప్రారంభమవుతుంది. కారణం జానూస్ అని పిలువబడే రోమన్ల దేవుడు 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులతో లీప్ ఇయర్ గాను మామూలు సంవత్సరానికి 365 రోజులుగాను సెట్ చేశాడు. అంతేకాకుండా
జాన్యువరీస్కి 31 రోజులు, ఫిబ్రవరీస్కి 28 రోజులు, మేరిటస్కి 31 రోజులు, ఏప్రిలిస్కి 30 రోజులు, మేయిస్కి 31 రోజులు, జూలియస్కి 30 రోజులు, క్వింటిలీస్కి 31 రోజులు, సెక్స్టిలీస్కి 31 రోజులు, సెప్టెంబర్కి 30 రోజులు, అక్టోబర్కి 31 రోజులు, నవంబర్కి 30 రోజులు, డిసెంబర్కి 31 రోజులు ఫిక్స్ చేశారు. అంతేకాకుండా తదనంతర కాలంలో జూలియస్ సీజర్ మరణించాక ఆయన గుర్తుగా క్వింటిలీస్కి జులైగాను, మరికొన్ని దశాబ్దాల తర్వాత మరణించిన ఆగస్టస్ అనే రోమ్ చక్రవర్తి గుర్తుగా సెక్స్టిలీస్ అనే పేరుని ఆగస్టుగాను మార్పులు చేశారు. ఈ క్యాలెండర్ చాలా వరకు ఖచ్చితంగా ఉన్నప్పటికీ క్రిస్టియన్లకు ముఖ్యమైన ఈస్టర్ పండగ విషయంలో కొంత పొరపాటు జరుగుతోందని గమనించారు. అదేంటంటే ఈస్టర్ పండగ అనేది తప్పనిసరిగా భూమధ్య రేఖకు సూర్యుని లంబకోణంలో ఉండగా వసంత ఋతువు ప్రారంభమవుతుంది. క్రీస్తు శకం 325లో ఏర్పరచుకున్న ఒక నియమం ప్రకారం భూమధ్య రేఖకు సూర్యుడు లంబకోణంలో ఉన్న తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాతనే ఈస్టర్ జరపాలంట. అయితే ఈ లెక్కకు క్యాలెండర్ లెక్కకు ప్రతి 400 సంవత్సరాలకి 3 రోజుల తేడా వస్తోంది. అంటే ఏడాదిలో వచ్చే కొద్ది నిమిషాల తేడా 400 సంవత్సరాలకి రోజుల్లో తేడాగా మారుతుందన్నమాట. ఈ 3 రోజులు తేడాని కూడా కరెక్ట్ చేయడానికి లీప్ సంవత్సరానికి ఉండే నిబంధనలు మార్చారు. ఏ సంవత్సరాన్నైనా 4తో భాగిస్తే శేషం 0 అయితే అది లీప్ సంవత్సరంగా పాటిస్తారని మనకు తెలుసు. అలా అని 1700, 1800, 1900 వంటి సంవత్సరాలు 4తో భాగించబడతాయి, కానీ అవి లీప్ సంవత్సరాలు కాదు. అందుకు కారణం ఈ కొత్తగా విధించిన నిబంధన కేవలం 4తో భాగించబడమే కాకుండా 400తో కూడా భాగించబడాలి. అలా భాగించబడే వాటికి ఉదాహరణగా 1600, 2000 సంవత్సరాలని చెప్పుకోవచ్చు. రోమన్ బిషప్ 13వ పోప్ గ్రెగరీ 1582లో మనం ఇందాక చెప్పుకున్న ఆ 10 రోజుల్ని తీసేశాడు. ఆయన పేరుతోనే ఆ క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. అప్పట్లో ఆ 10 రోజుల్ని తీసేయడం మరియు లీప్ సంవత్సరం కావాలంటే 4తో భాగించబడమే కాకుండా 400తో కూడా భాగించబడాలి వంటి మార్పుల వలన నేటి వరకు సమస్య లేకుండా పోయింది. వివిధ భాషల్లో, వివిధ మాధ్యమాల్లో నేను సేకరించిన ఈ సమాచారాన్ని నేనే అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దానిని సరళీకరణ చేసి మీకు అర్థం అయ్యేలా వివరించానని అనుకుంటున్నాను. నేను ఒక్కడినే ఎంతో కష్టపడి చేసిన ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దయచేసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారాన్ని చేరవేయండి. అలాగే మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ నాగేష్ గంగుల. నమస్తే.